హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పద్మశ్రీ కమల్ హాసన్ గారు నటించిన దశావతారం సినిమా విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. దశావతారం సినిమా 2 సంవత్సరాల షూటింగ్ జరిగింది. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమా, ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన సినిమా అంటే దశావతారమే. అంతకుముందు చాలా సినిమాలకు 35 కోట్లు 40 కోట్లు అంతవరకు పెట్టిన, కానీ దశావతారానికి చాలా బడ్జెట్ పెట్టింది అనమాట. 10 క్యారెక్టర్స్ కదా, 10 క్యారెక్టర్లు, మళ్ళీ మేకప్, సెట్టింగ్స్, మొత్తం సెట్టింగ్స్ సినిమా అంతా. ఈ సినిమాకి కెఎస్ రవికుమార్ గారు డైరెక్షన్, ఆస్కార్ రవిచంద్రన్ గారు ప్రొడ్యూసరు, దేవశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హిమేష్ రేష్మియా సాంగ్స్ కూడా హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాలో మనకి ఇప్పుడు బాహుబలి ఎలాగో అప్పుడు ఒక 10 years బ్యాక్ దశావతారం అలాంటి ఒక పాన్ ఇండియా మూవీ అనమాట. 4 భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, మలయాళము, హిందీ భాషలో రిలీజ్ అయింది అనమాట. దశావతారం సినిమా చేయడానికి కారణం ఏమంటే, కమల్ హాసన్ గారు ఎవరు చేయలేనిది ఒకటి చెయ్యాలా అనేది ఆయన ఆలోచన. కమల్ హాసన్ గారు అంటే ఇండియాలోనే చాలా గొప్ప యాక్టరు. అంటే గొప్ప యాక్టర్ అంటే మిగతా యాక్టర్లు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు గొప్ప యాక్టరే, కృష్ణ గారు గొప్ప యాక్టరే, కన్నడ రాజ్ కుమార్ గారు గ్రేట్ యాక్టరే, అమితాబ్ బచ్చన్ గారు గ్రేట్ యాక్టరే. బట్ ఒక జనరేషన్లో కమల్ హాసన్ గారు కూడా గొప్ప నటుడు అనమాట, ఏ సందేహం లేదు. దశావతారం సినిమాకి కమల్ హాసన్ గారు 10 క్యారెక్టర్లు చేసిండ్రు. ఒక హీరో డబుల్ యాక్షన్ చేసిండ్రు, త్రిబుల్ యాక్షన్ చేసిండ్రు, కానీ 10 క్యారెక్టర్లు చేయడం అనేది ఒక కమల్ హాసన్ గారికే సాధ్యం. అన్ని రకాల గెటప్స్ కమల్ హాసన్ గారి ముఖానికి మాత్రం సెట్ అవుతాయి, వేరే ఊరికి సెట్ కావన్నమాట. అంతకుముందు నవరాత్రి అనేసి తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు, తమిళ్లో శివాజీ గణేష్ గారు చేసిండ్రు. బట్ వాళ్ళకన్నా ఎక్కువగా ఒక క్యారెక్టర్, ఒక పాత్ర ఎక్కువగానే దశావతారం అని చేసిండ్రు. దీంట్లో డిఫరెంట్గా ఉంటుంది గెటప్లు అసలు 2 క్యారెక్టర్లు మాత్రమే. గోవింద్ అనే క్యారెక్టర్ ఒకటి, రంగరాజన్ నంబి అనే క్యారెక్టర్ ఒకటి. అక్కడ మాత్రమే కమల్ హాసన్ ముఖం క్లీన్గా తెలుస్తుంటుంది. మిగతా 8 క్యారెక్టర్లకి కమల్ హాసన్ ముఖమే తెలియదు. అస్సలు కమల్ హాసన్ అయినా వేరే ఎవరైనా అనే డౌట్ వస్తుంది అనమాట. 2004లో మద్రాసులో సునామీ వచ్చింది. ఆ సునామీని ఈ సినిమాకి జోడించి సినిమా తీసిండ్రు. ప్లస్ పాయింట్ అయిపోయింది. సునామీని అంతకుముందు మద్రాసులో చాలామంది చూసి ఉండొచ్చు, కానీ మిగతా స్టేట్లో ఉండాలి ఎవరు చూడాల. సునామీ ఎలా వస్తుంది అనేది కూడా చాలా మంది చూసుండ్రు, విలేజ్లో ఉన్న వాళ్ళు చూసుండ్రు కదా. విలేజ్ చాలా మంది చూసే ఛాన్స్ లేదు, కానీ ఈ సినిమాని ఎక్కువ మంది చూసుండేది వచ్చి సునామీని చూసేదానికి. అవును, సునామీని చూపించినట్ట అని చెప్పి సినిమా పోయినరు. సినిమాలు ఎలా చూపిస్తారనేసి క్లైమాక్స్లో సునామీ వస్తుంది. అవును, అయితే ఇక్కడ మనకి ప్రతి ఫ్రేమ్లో నలుగురే కనిపిస్తుంటారు, 3 లేదంటే 4 కనిపిస్తుంటారు. ఒక ఫ్రేమ్లో బలరాం నాయుడు, బామ్మ, గోవిందు. ఇంకొక ఫ్రేమ్లో గోవిందు, ప్లెజరు, బలరాం నాయుడు. ఇంకొక క్యారెక్టర్లో చైనా కమల్ హాసన్, గోవిందు, బామ్మ ఇట్లా కనిపిస్తూ ఉంటారు. 10 మంది కనిపించేది లాస్ట్లో. 10 మంది కనిపించవచ్చు లాస్ట్లో ఒక స్టేజ్ పైన కనిపిస్తుంది తప్పితే సినిమా మొత్తం 10 మంది కనిపిస్తే సినిమా చూసి ఆడియన్స్కి నచ్చదు, కన్ఫ్యూజన్ అయిపోద్ది, నలుగురికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో నటించి ఇంక ఎప్పటికీ ఎవరు చేయలేని విధంగా చేసి పేరు తెచ్చుకున్నారు. అది చాలా గ్రేట్ విషయం అనమాట. సినిమా ఆడియో ఫంక్షన్కి జాకీ చాన్ ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ప్రమోషన్ చేసిండ్రు. ఆడియో క్యాసెట్ రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడని అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. సో సినిమా బాగానే ఆడింది. కొంతమంది జనాలకి కన్ఫ్యూజ్ అయ్యి నచ్చల, సరిగ్గా అండర్స్టాండ్ అవ్వాల. చాలా మంది ఏమంటే వచ్చి కూర్చొని సునామీని చూద్దాము అనేసి వచ్చిండ్రు. యాక్చువల్గా ఈ సినిమాకి ఇంతకుముందు రవికుమార్ గారి కంటే ముందు వేరే డైరెక్టర్కి అప్పగించిందంట, కానీ ఇన్ని క్యారెక్టర్లు ఇట్లా సినిమా చేయాలా అంటే ఆయనకి అవ్వలేదంట. అప్పుడు కెఎస్ రవికుమార్ గారిని పిలిచి ఆయనతో చేపిస్తే బాగుంటుందని చెప్తే ఆయన చేసిండు అనమాట. అంతకుముందు పంచతంత్రం, అవయ్ షణ్ముగి, తెనాలి ఆయన చేసిండు కదా కమల్ హాసన్తో. నీకు ఎక్కడ సినిమా బాగుంటుందంటే ప్లెజర్ క్యారెక్టర్, బలరాం నాయుడు క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్లు బాగుంటాయి అన్నమాట. ప్లెజర్ క్యారెక్టర్గా వచ్చి ఆయన ఫైట్లు చేయడం కానీ, బలరాం నాయుడుగా ఉండి కామెడీ చేయడం కానీ, క్లైమాక్స్లో సునామీ రావడం కానీ, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పట్టుకొని ఆసిన్ కమల్ హాసన్
అవును, సినిమా అంతా పరిగెత్తుతూనే ఉంటారు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పరిగెడతానే ఉంటారు. ఇందులో కమల్ హాసన్ గారు 10 క్యారెక్టర్లకి 10 రకాలుగా వాయిస్ డబ్బింగ్ చెప్పిండు. తెలుగులో వాయిస్ డబ్బింగ్ చేసినప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ డబ్బింగ్ చెప్పిండ్రు. ఆ వాయిస్ డబ్బింగ్ చెప్పేది వచ్చి 9 క్యారెక్టర్లు కరెక్ట్గా చెప్పగలిగినట్ట ఆయన. కానీ ముస్లిమ్స్ కమల్ హాసన్ ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంచెం కష్టపడినట్ట. బామ్మ కమల్ హాసన్కి కరెక్ట్గా చెప్పిండు, ప్లెజర్కి చెప్పిండు, బలరాం నాయుడుకి చెప్పిండు. కానీ టాల్గా ఉంటారు కదా ఆయన, ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం కష్టంగా చెప్పిండంట. సో అన్ని సినిమాలు కూడా ఆయన కమల్ హాసన్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ డబ్బింగ్ చాలా సంవత్సరాల నుంచి డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తాడు. చెప్తారో తెలీదు. 4 క్యారెక్టర్లు ఒక దిక్కున్నాయంటే 4 క్యారెక్టర్లు మేకప్ వేసి ఇది చేసి అది చేసి అది చేసి ఇన్ని చేయాల. ఒక క్యారెక్టర్ మేకప్కి 4 గంటలు పట్టేదంట. మళ్ళీ క్లైమాక్స్లో మేకప్ ఎట్టేసిండ్రు ఎట్ట తీసిండ్రు అన్నీ చూపిస్తారు కదా, మేకింగ్ వీడియో చూపిస్తారు. సింగ్ కమల్ హాసన్ వచ్చినప్పుడు కూడా యాక్టింగ్ బాగుంటుంది. దాంట్లో ఆయన ప్రత్యేకంగా పాట కూడా బాగుంటుంది ఆ క్యారెక్టర్. అప్పుడు ఆ పాట హైలైట్ గా ఉంటుంది సినిమాలో. ఓ సనం ఓ సనం హైలైట్ సాంగ్. రాయిని మాత్రం కంటే సాంగ్ తర్వాత అంత బాగుండే సాంగ్ ఏదంటే ఇదే ఓ సనం ఓ సనం అనేసి. ఇంకా బలరాం నాయుడు క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతా కామెడీగా ఉంటుంది అనమాట. కామెడీ కోసమే ఆ క్యారెక్టర్ సృష్టించినట్టు ఉంటుంది. ఆయన గెటప్ కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత వచ్చి ఈ సినిమాకి హిమేష్ రేష్మియా సాంగ్స్ కోసము, దేవిశ్రీ ప్రసాద్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేస్తుంటాడు. ఆ సునామీ వచ్చినప్పుడు కానీ మిగతా సీన్లకు కానీ దేవిశ్రీ ప్రసాద్ సూపర్గా మ్యూజిక్ కొట్టుంటాడు. మ్యూజిక్ వస్తుంది చూడు. ఆ విగ్రహాన్ని వీపును కట్టుకొని పరిగెత్తేటప్పుడు ఆ విగ్రహం పడిపోయేటప్పుడు పట్టుకుంటాడు చూడు. 2024 డిసెంబర్ అని పడతా ఉంటుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇన్ని రకాల క్యారెక్టర్లు కమల్ హాసన్ సారు నటించిందా, నటనలో జీవించిందా, ఏం చేసిన ఎవరు చేయలేరు తెలుసా. అదే ఇండియాలో ఏ హీరో వల్ల కాదు అది. నిజంగా చూస్తుంటే తీయడం ఎంత కష్టమరా బాబు అనిపిస్తుంది. సునామీని మనం చూడలేదు కాబట్టి దాంట్లో చూస్తే తెలిసిపోద్ది ఆ సునామీ ఎట్లా వచ్చింది, ప్రజలు ఎలా కొట్టుకోబోయినరు. స్థలం కొట్టాల సునామీ క్రియేటివిటీకి. పెద్ద రూముల్లో నీళ్లు పోసేసి మా పంపు ఉంటుంది కదా, సైకిల్ గాలి కొట్టి పంపు, అలాంటి పంపులతో ఒక్కటే షాట్, పెద్ద పెద్ద పంపులతో ఒకటే షాట్ కొడితే నీళ్లు పైకి లేలా సునామీ. అప్పుడు కెమెరాతో షూట్ చేసేది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో షాట్ కొట్టేది, మళ్ళీ ఇంకో షాట్ కొట్టేది. అట్లా రూముల్లో నీళ్ళు పోసి సెట్టింగ్ వేసి ఉండేది సునామీ రప్పించేదానికి. నిజంగా గ్రేట్ కదా కేఎస్ రవికుమార్. ఒక పెద్ద ఖాళీ స్థలం తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడి వరకనే సునామీ ఇట్లా రావాలా, ఇట్లా ఎన్ని కొట్టుకొని పోవాలా అని సెట్టింగ్ వేసి చేసి ఉండేది. మనం చూడని ఒక సునామీని రవికుమార్ గారు, కమల్ హాసన్ గారు, ఆస్కార్ రవిచంద్రన్ గారు వీళ్ళంతా మనకి చూపించిండ్రు. నిజంగా చాలా గ్రేట్ అది. ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ సునామీకి. ఎందుకంటే బాహుబలి యుద్ధమైన చేయించవచ్చు, మనుషులు కొట్టుకునేదే కాబట్టి. ఆ సునామీ ఎట్లా వస్తుంది, ఎట్లా వంకలు ఇట్లా వచ్చి అన్ని లాక్కొని పోయేస్తుంది. అలలు ఎలా వస్తాయి 2 సార్లు 3 సార్లు చూపిస్తారు. ఒకసారి వచ్చి మొత్తం కొట్టుకొని పోయిన తర్వాత ఇంకోసారి పైకి లేస్తుంది సునామీ, మళ్ళీ లాక్కొని పోయేస్తుంది. ఊర్లు వెళ్ళబోతూ ఉంటాయి అన్నమాట. అది ఈ సినిమాకి హైలైట్గా ఉంటుంది. ఇంకా అది ఆ థాట్ ఎలా వచ్చిందో మరి, ఇట్లాంటి ఒక సినిమా చేయాలా, దాంట్లో సునామీని మిక్స్ చేయాలా అనేసి ఎట్లా వచ్చిందో తెలియదు. బట్ చేసిన విధానం మాత్రం బాగుంటుంది. 10 క్యారెక్టర్లు చేయడం వల్ల సగం హిట్ అయితే, ఆ ఒక్క సునామీ వల్ల ఇంకా సగం హిట్ అయింది సినిమా. యాక్చువల్లీ సునామీనే ప్లస్ పాయింట్ సినిమాకి. సునామీ కమల్ హాసన్ గారి కోసం చూసిన దానికంటే కూడా సునామీని చూపించిందంట, అది ఎట్లా ఉంటుందో చూద్దాము. చాలా మంది 10 క్యారెక్టర్లు అంట కమల్ హాసన్ గారు చూద్దాం అన్నోళ్ళు, సునామీని కూడా చూపించిండ్రంట అన్నోళ్ళు. 2 కలిపి సినిమా సక్సెస్ కి కారణమైంది. చాలా సంవత్సరాల కిందట కమల్ హాసన్ మరుదనాయక అనే ఒక సినిమా చేయాలనుకుంటే అప్పట్లో అంత బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్ లేకపోవడం వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చిండు. కానీ ఇప్పటికైనా ఎవరు చేయింది నేను చేయాలనుకున్నాడేమో దశావతారం చేసిండు. కానీ ఇప్పుడున్నట్టుగా ఆస్కార్ రవిచంద్రన్ గారు కానీ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు కానీ అప్పుడు కనుక ఉండుంటే, ఆ స్టోరీ కానీ లీక్ అవ్వకుండా కానీ ఉంటే మరుదనాయకన
ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీసుంటాడు కమల్ హాసన్. అదే బట్ అది ఒక బ్యాడ్ లక్, మరుదనాయకన్ మనము థియేటర్లో చూడలేకపోవడము. అదే బట్ కమల్ హాసన్ సారు దశావతారం సినిమాని సూపర్గా చేసిండ్రు. మళ్ళీ అలాంటి మూవీ కమల్ హాసన్ గారే చేయాలి తప్ప వేరే ఎవరు చేయలేరు అన్ని క్యారెక్టర్లో. కరెక్ట్. అది ఒక కమల్ హాసన్ గారికి మాత్రమే సాధ్యము. దశావతారం మూవీ గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.